దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నిమ్రోదు గురించి తెలుసుకుందాము. ప్రపంచంలోనే మొదటి సామ్రాజ్యాలకు మూల పురుషుడు, ఆద్యుడు, మరి వేటగాడు, నాగరికత తెలిసినవాడు, నిర్మాణికుడు, పరాక్రమవంతుడు ఈ నిమ్రోదు. ఇతను మంచివాడా చెడ్డవాడా? మరి చూసినట్లయితే నల్ల చెడుతనము భూమి మీద ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడు జలప్రళయం ద్వారా అందరినీ నిర్మూలన చేసినప్పుడు మరి నీతిమంతుడైన నోహు ద్వారా మాత్రమే అతని కుటుంబమును తప్పించబడింది. మరి నోవహు ఒక చెడ్డ కుమారుడు ఉన్నాడు. అతని పేరు హాము. నోవహు మత్తుడై ఉన్నప్పుడు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు హాము చేసిన పని వలన శపించబడ్డాడు. తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రాలు కప్పకుండా అపహాస్యంగా అపహేళనగా మాట్లాడతాడు. ఈ హాము యొక్క కుమారుడు కూషు. ఈ కూషు కుమారుడు ఈ యొక్క నిమ్రోదు. ఇతని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జలప్రళయం తర్వాత ఓడ నుండి బయటకు వచ్చిన నోవహు కుటుంబం మొత్తము ఒక్కటే చోట నివసించారు. ఈ కుటుంబం మొత్తము 70 మంది. అది ఆదికాండము 10వ అధ్యాయం ప్రకారం షేము, హాము, యాపేతుల కుటుంబంతో కలిసి ఉన్నాయి. నిమ్రోదు వీరందరిలో బలవంతుడు, పరాక్రమశాలి. ఈ యొక్క నిమ్రోదు బాబేలు మరి ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణంనకు కట్టడంతో నిమ్రోదు యొక్క ప్రయాణం మొదలవుతుంది. నినివే, రెహబోతీరును, కాలహును మధ్య ఉన్న రెసేనను అను కట్టడాన్ని కట్టించాడనమాట. ఇదే మహాపట్టణము. బబులోనులో అషూరు సామ్రాజ్యాలు కూడా ఇతని ద్వారానే ప్రారంభమయ్యాయి. ఆదాము నుండి జలప్రళయం వరకు మరి కూర మొక్కలే వీరికి ఆహారం. ఎప్పుడైతే ఈ యొక్క నిమ్రోదు ప్రాణం గల సమస్త చరములను మీకు ఆహారమగును అని చెప్పినప్పుడు అప్పటి నుండి మాంసం తినటకు వీళ్ళు మొదలు పెడతారు. జంతువులను వేటాడము, తినడము మరి మొదలు పెడతారనమాట. బైబిల్లో వేటగాడుగా మరి పేరుగాంచిన వ్యక్తి ఈ యొక్క నిమ్రోదు. చరిత్రలో ఇతని గురించి క్రూరుడు, దయాదాక్షిణ రహితుడు అనే కూడా ముద్ర వేయబడింది. మరి ఈ నిమ్రోదు హిట్లరు, నెబుకద్నెజరుతో పోల్చబడ్డాడు. ఈ యొక్క నిమ్రోదు అంత క్రూర మృగాలను వేటాడడము, పట్టణాలను కట్టించడం, సామ్రాజ్యాలను స్థాపించడం ఈ యొక్క నిమ్రోదు చేశాడు. ఉదాహరణకు బాబేలు గోపురం మనకు చూడవచ్చు. బైబిల్లో ఇతన్ని వేటగాడు అని కూడా మరి కనిపిస్తుంది అనమాట. కానీ దేవునికి ఇష్టడుగా మాత్రము ఉండలేకపోయాడు. నిమ్రోదు ఏది చేసినా గర్వాధికారాల కోసమే చేశాడు. కానీ నిమ్రోదు బాబేలును కట్టించింది జలప్రళయం లాంటి మరి వస్తే దానిలో ఉండడానికి అవసరమైతే దేవుని ఎదిరిస్తా అనే ఆలోచనతో కూడా కట్టించాడనమాట. యూదుల చరిత్రకారుడైన ఫ్లేమియస్ జోసెఫ్ అనే ఆ వ్యక్తి ఈ యొక్క మాట చెప్పాడనమాట. బాబేలు గోపురం కోసం ఇటుకలు, మట్టి కిటికీలు కట్టించి మరి కట్టడాన్ని కట్టించి ఐక్యతగా ఉండడం తప్పు కాదు. కానీ గోపురం కట్టడం కోసం వారు తీసుకున్న యొక్క తీర్మానం దేవునికి వ్యతిరేకంగా ఉంది. పేరు సంపాదించుకోవడం, గర్వంగా మరి దేవునిపై తిరుగుబాటు చేయటం, దేవుని ఆజ్ఞకు లోబడడం, అవిధేయత చూపించడము, మరి ఆజ్ఞకు లోబడిన వారిగా మరి వారు తీర్మానం చేసుకున్నారనమాట. అందువలన వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు వారి భాషను తారుమారు చేస్తాడు. దేవునికి విరోధమైన జ్ఞానమైనను మరి ఆలోచనైనను వివేచన అయినను ఏదైనా సరే దేవుడు నిలవనివ్వడు. సామెతల గ్రంథంలో మనకి కనిపిస్తుంది. అయితే నిమ్రోదు హాము వంశస్థుడు, తెరహు షేము వంశస్థుడు. దేవుడు వారిని భూమి ఎందంతటా చెదరగొట్టినప్పుడు యాపేతు కుటుంబం ఐరోపా, ఆసియా ఖండంలోనికి వెళ్ళి స్థిరపడ్డారు. హాము ఐగుప్తు ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇథియోపియాలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. షేము, హాము అషూరియా, సిరియా ప్రాంతానికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఇలా ఎవరి వంశానికి ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క తెరహు మాత్రం షేము వంశం నుండి విడిపోయి హాము వంశంలోనికి మరి చేరిపోయాడు. నిమ్రోదుతో కలిసి ఉన్నాడు. నిమ్రోదు బహుదేవతారాధన గలవాడు. తాను మరి సూర్యదేవునిగా ప్రకటించుకున్నాడు. నిమ్రోదు చనిపోయిన అతని భార్య కూడా సెమిరామిస్
సూర్యుని అని మరి నిమ్రోదుకు పూజలు చేసి గుడులు కట్టించింది. అబ్రహాము కుటుంబమునకు కూడా బహుదేవతారాధన అనేది నిమ్రోదు వల్లే వస్తుంది. తెరహు నెలకు ఒక దేవత చొప్పున 12 నెలలు 12 దేవతలకు పూజించేవాడు. నిమ్రోదు హాము వంశానికి ఆద్యం పోశాడు. అతన్ని పరాక్రమం వలనే సింహాసనం కూడా ఎక్కాడు. మరి ఎవరు అతన్ని మించకూడదని, మరి అతన్ని మించి ఉండకూడదని అతని ఆలోచనలో అని ఎవరైనా ఆలోచిస్తే జంతువులను వేటాడినట్లు వేటాడి మరి వారిని చంపేవాడు అనమాట. అందుకే ఇతనికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడేవారు కారు. నిమ్రోదు తెరహు తనకు బానిసగా చేసుకున్నాడు. తెరహు నమ్మకమైన పనివాడుగా నిమ్రోదుకు సేవలు చేసేవాడు. జలప్రళయం తర్వాత నరుల ఆయుష్కాలము తగ్గింది. తెరహు వివాహం జరిగింది. 70 సంవత్సరాలు వస్తుంది, కానీ సంతానం లేదు. తరువాత మరి అబ్రహాము తెరహుకు జన్మిస్తాడు. అప్పుడు ఒక సూచన కనిపిస్తుంది. ఆ సూచనను బట్టి మరి జ్యోతిష్కుల్ని మరి అనేక మందిని కనుగొన్నప్పుడు మరి నిమ్రోదు ఒక విషయం తెలుసుకున్నాడు. పుట్టిన శిశువు తనకు శత్రువుగా మార్చబడతాడు, తనకంటే గొప్ప జనముగా చేయబడతాడని విని శిశువులందరినీ చంపిస్తాడు. తెరహు తన కుమారులందరినీ దాచి తన దాసుని కుమారుని తీసుకుంటాడు. ఆ శిశువు తెరహు కుమారుడని భావించి నిమ్రోదు ఆ శిశువును చంపేస్తాడు. తెరహు అబ్రహాము ఒక గుహలో పెట్టి దాచి పెంచుతాడనమాట. అబ్రహాము కొన్ని సంవత్సరాలు సూర్యుని చూడలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్రహామునకు నిమ్రోదుకు యుద్ధాలు జరిగాయి. ఇన్ని జరిగిన తర్వాత తెరహు తన కుటుంబాన్ని కాపాడుకొనుటకు కల్దీలు ఊరని ప్రాంతానికి అక్కడ నుండి హరానుకు వస్తాడు. అప్పుడు దేవుడు అబ్రహామును మొదట పిలిచింది ఈ ఊరిలోనే. తరువాత నిమ్రోదు చనిపోతాడు. అతని చావుపై అనేక అనుమానాలు ఉన్నాయి. యాషేరు గ్రంథం ప్రకారం మరి నిమ్రోదును ఏశావు చంపాడని మరి చెప్తుంది. ఏశావు కూడా దుష్టబుద్ధి కలిగి నిమ్రోదు యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి ఈర్ష్య కలిగి చంపాడని చెప్తుంది. ఎలాగైనా నిమ్రోదును చంపి అతని స్థానం పొందాలని చూశాడు. ఏశావు కూడా ఒక వేటగాడే. వేటకు వచ్చిన ప్రతిదానిని వేటాడి చంపేవాడు. వేటకు వచ్చిన నిమ్రోదును కూడా తల నరికి చంపుతాడు. అతనితో వచ్చిన వారితో కూడా యుద్ధము చేసి వారిని కూడా కత్తితో చంపుతాడు. అది చూసిన నిమ్రోదు సైన్యము యోసేపు మీదకి వస్తారు. అది చూసి భయపడి తప్పించుకుని పారిపోతాడు. అప్పుడే వంట చేస్తున్న భోజనము అడుగుతాడు. యోసేపు ఆకలి కొని అడగలేదు, కానీ అలిసిపోయి అడుగుతాడు. అక్కడ వ్రాయబడిన మాట, నేను చావబోతున్నాను. ఎందుకు చావబోతున్నాడు? ఒక పూట ఆకలి కొరకు చావబోతున్నాడా అని నిమ్రోదు చంపిన దానికి అతన్ని ప్రతీకారంగా చంపబోతున్నాడు కాబట్టి ఆ మాట అన్నారు. అందుకే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తర్వాత కాలంలో నిమ్రోదు యొక్క కొన్ని రాజ్యాలలో ఏశాబు ఏలాడు. ఆదికాండం 33:1 ఏశాబుకు ఉన్న 400 మంది అతని సైన్యమే. నిమ్రోదు చరిత్ర కాలం 215 సంవత్సరాలు. బైబిలు చాలా ముఖ్యమైన సంగతులు మాత్రమే వ్రాసారు. మరుగైన కొన్ని సంగతులు చరిత్ర పుస్తకాలలో అందరిని గురించి మరి అన్ని సంగతులు రాసి ఉన్నారనమాట. కాబట్టి బైబిల్లో ఉన్న వాక్యాలను బట్టి చరిత్రను తెలుసుకోవడానికి నేడు ఎన్నో మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చరిత్రను చదవడం అనేక సంగతులను తెలుసుకోవచ్చు. యోహాను సువార్తలో కూడా యోహాను గారు అంటారు కదా, బైబిల్లోని అన్ని సంగతులు వ్రాయడానికి ఈ భూలోకము చాలదని వ్రాసారు. ఇలా మరి అనేకమైన సంగతులు మరి చరిత్ర పుస్తకాలలో మనం చదివినట్లయితే గమనించవచ్చును.